డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం టేస్టీ ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. అయితే ఇప్పటి వరకు నా ఛానల్లో చేపల గురించి ఇప్పటి వరకు వీడియో పెట్టలేదు. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు చేపలు తినరు, నేను ఒక్కదాన్నే తింటాను. సో అది ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను. మనం దీనికోసం ఫస్ట్ జీలకర్ర 1 టీ స్పూను, అలాగే మెంతులు కొన్ని వేసి వేయించుకుంటున్నాను. అలాగే ఇవి రోస్టెడ్ ధనియాలు అనమాట. సో నేను దీన్ని వేయించట్లేదు, ఈ 2 మాత్రమే వేయించుకుంటున్నాను. చాలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి బాగా వేగుతున్నాయి కదా, ఇవి కూడా వేసి ఒక నిమిషం రోస్ట్ చేసేసుకుని, ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని చల్లారి పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని మనం పొడి చేసుకోవాల్సి ఉంటుంది గ్రైండర్లో వేసి. మిక్సీ జార్ తీసుకుని మనం కొన్ని ఆనియన్స్, అంటే నేను ఒక 3/4 kg ఫిష్ తీసుకున్నాను. ఇవి ఒక ఆల్మోస్ట్ 4 ఆనియన్స్ అన్నమాట కట్ చేసుకున్నాను. దీన్ని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఫైన్ పేస్ట్ అవసరం లేదు. మెంతులు జీలకర్ర కూడా పౌడర్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలంటే, ఒక పాన్ తీసుకున్నాను. పాన్ తీసుకుని దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చేప పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఇది ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసి ఫ్రై అవనిద్దాము. ఈ లోపల మనం అల్లం వెల్లుల్లి కొంచెం నూరేసుకుందాము రోట్లో. మనం జింజర్ గార్లిక్ పేస్టు నాన్ వెజ్ కర్రీస్లో ఫ్రెష్గా చేసేసుకుంటే చాలా బాగుంటాయి కదా. సో అందుకని నేను ఫ్రెష్గా నూరుతున్నాను. ఈ లోపల ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అవుతుంది కదా, మనం ఇది దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకున్నాము. 1 నిమిషం పచ్చి వాసన పోయేంత వరకు. నానబెట్టుకున్న చింతపండుని మనం పులుసు తీసి పెట్టుకున్నాము రెడీగా. ఇప్పుడు పచ్చి మామిడికాయ ఇట్లా పొట్టుతో సహా వేసేసుకోవాలి. పొట్టు తీయకుండా వేయకూడదు. అలాగే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఉప్పు, పసుపు, కారం మ్యారినేట్ చేసి పెట్టుకున్న జెల్ల చేపలు అన్నమాట ఇవి. సో ఈ జెల్ల ముక్కలు కూడా వేసేద్దాము. వేసి 1 నిమిషం సేపు ఒకసారి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాము. ఇప్పుడే వేసాము కాబట్టి గరిటెతో కలపచ్చు. ఇది ఒక 2 నిమిషాలు మగ్గేంత వరకు మనం మూత పెట్టి కుక్ చేసుకున్నాము.
అవి వేసుకో. దీన్ని ఎగరేయాలన్నమాట. గరిటతో కలిపేస్తే ఏంటంటే ఈజీగా మ్యారినేట్ అయి ఉన్న ముక్కలు కదా, ఈజీగా ఇట్లా విడిపోతాయి. సో జాగ్రత్తగా తిప్పుకోవాలి. మనం డైరెక్ట్గా పులుసులో వేసే కన్నా నూనెలో మగ్గిన తర్వాత పులుసు పోసుకుంటే ముక్కకి టేస్ట్గా ఉంటుంది. సో ఇది ఇంకొక 1 minute మగ్గిద్దాము. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం రసం తీసి పెట్టుకున్నాం కదా చింతపండుని, ఇవి వేసేసుకోవాలి. వేసుకుని అలాగే కారం, ఎప్పుడైనా కానీ చేపల పులుసులో కారం చాలా ఎక్కువ పడుతుంది. కారం తక్కువ అయితే మనకి తినలేము. సో ఇదంతా ఒకసారి కారం పులుసులో కలిసేంత వరకు ఇలా కొంచెం కదపండి. ముక్క విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. లేదా దీన్ని పట్టుకొని ఇలా ఇలా కూడా కలపచ్చు. ఇందులో మనం మరి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేప ముక్కలు ఈ పులుసులో ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, ధనియాలు, జీలకర్ర పొడులు అన్నీ కలిపి ఈ పులుసులోనే వేసేసుకోవాలి. ఇది మెయిన్ అండి. ఇది కంపల్సరీగా వేసుకోవాలి ఈ పౌడరు. లేకపోతే మనకి ఆ పులుసు ఫ్లేవరు మనకి టేస్ట్గా అనిపించదు. సో కంపల్సరీగా పౌడర్ అయితే యాడ్ చేయాలి. మెంతుల పౌడరు, ధనియాలు, ఇంకా జీలకర్ర. ఇదంతా బాగా మరిగిన తర్వాత మనం టేస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకుని మరొక నిమిషం మరిగిస్తే సూపర్ టేస్టీ ఆంధ్ర స్టైలు చేపల పులుసు రెడీ అవుతుంది. ఇది కొంచెం పులుసుగా ఉండగానే దింపేసుకోవాలండి. చల్లారిపోయినాక గట్టి పడుతుంది. సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్ విజయ. బాయ్.